హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్త స్టోరీతో మీ ముందుకు వస్తున్నాను. నీ వశమైపోవా పార్ట్ 1. రిచ్ పీపుల్స్ ఉండే ఏరియా. ఓ చల్లని సాయంత్రం. కొత్త ఆశలు, కొత్త ఆశయాలు. చిన్న నవ్వుతో ఫార్మల్ డ్రెస్సులు ఫ్రెష్ అప్ అయి వాచ్ పెట్టుకుని మరోసారి డ్రెస్సింగ్ మిర్రర్లో తనని తాను చూసుకొని సరిగ్గా ఉన్న జుట్టుని మరోసారి చేతు మునివేళ్లతో సుతారంగా తాగాడు. అద్దంలో అతడి ప్రతిబింబం అతడికి ఆర్వీని కనబరుస్తుంది. ఆర్వీ అనుకొని తనని తానే మిర్రర్పై తాకుతూ, కొన్ని నెలలుగా వెయిట్ చేస్తున్నాను ఆర్వీ, ఫైనల్గా నువ్వు నాకు ప్రపోజ్ చేయబోతున్నావు అని 2 సెకండ్స్ ఆగి, నిజంగా అందుకే పిలిచావా? ఇంకేమైనా కారణమా? కనీసం క్లూ కూడా ఇవ్వలేదు పొట్టి అని అనుకొని చివరగా అన్న పొట్టి అనే పదం ఆమెలో ఎంత కోపాన్ని తెచ్చిపెట్టిందో గుర్తు చేసుకుని బొగ్గలో సొట్టపడేలా నవ్వుకున్నాడు. ఫోన్ రింగ్ అయితే చూశాడు. స్క్రీన్పై కనిపిస్తున్న ఆర్వీ ఫోటో చూసి థంబ్నెయిల్తో ఐబ్రో ఎడ్జ్ని రఫ్ చేసుకుని నవ్వుతూ కాల్ అటెంప్ట్ చేసి చెప్పు పొట్టి అని అన్నాడు. వెయిట్ చేస్తున్నాను రావణ్ అని అంది. 10 minutes స్టార్ట్ అయ్యాను అని అన్నాడు. అప్పటికే తన రూమ్ నుండి బయటకు వచ్చి స్టెప్స్ కింద ఉన్న మరో గదిలోకి వెళ్ళి త్వరగా వచ్చే రావణ్ అని కాల్ కట్ చేసింది. స్టూపిడ్, ఎందుకింత టెన్షన్ పడుతుంది అసలు అని అనుకుంటూ రూమ్ డోర్ క్లోజ్ చేసి ఫోన్ కూడా పక్కనే పెట్టేసి ఓ టేబుల్ మీద ఉన్న 50:50 సెంటీమీటర్స్ రేషియోలో ఉన్న ఫోటో ఫ్రేమ్ ముందుకు వెళ్ళి అగరవత్తు వెలిగించి చేతులు జోడించాడు. లక్షణంగా కనిపిస్తున్న జానకి గారి కళ్ళల్లోకి చూస్తూ, ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏమైనా హ్యాపీగా ఫీల్ అయితేనే ఇక్కడికి వచ్చి అగరవత్తి వెలిగిస్తాను అనే కదా. సంతోషంగానే ఉన్నాను చాలా. ఆర్వీ నన్ను పిలిచింది, నాతో మాట్లాడాలి అంట, వెయిట్ చేస్తుంది నా కోసం అని నవ్వుతూ చెప్పి, అమ్మ విష్ చేయవా నాకు? నాన్న అడుగుతూ ఉంటాడు ఎప్పుడు, ఆమె ముందు ఎందుకు దీపం పెట్టవు అని. నాన్న అనుకుంటున్నాడు నువ్వు చనిపోయావు అని. కానీ నేను ప్రేమించే నా మనసుకి తెలుసు నువ్వు బ్రతికే ఉన్నావని, ఎప్పటికైనా నేను కలుసుకుంటాను అని. మరి చెప్పు, బ్రతికున్న వాళ్ళకి దీపం పెట్టడం కరెక్టా కాదా? అందుకే పెట్టట్లేదు. ఓకేమా, మరో గంటలో నీ కోడలతో ఈ ఇంట్లోకి అడుగు పెడతాను, దీవించు అని అంటూ కళ్ళు మూసుకొని తెరిచి బయటికి వచ్చి గదికి తాళం వేసి తన ఫెరారీ రోమా కార్లో ఆర్వీ ఉన్న కాఫీ షాప్కి బయలుదేరాడు. దారిలో తన తండ్రి అభ్యుదయ్కి కాల్ చేసి ఆర్వీని మీట్ అవ్వడానికి వెళ్తున్నా అని చెప్పాడు. 10 నిమిషాలు తర్వాత కాఫీ షాప్కి చేరుకున్నాడు. కార్ పార్కు చేసి బయటే తన కోసం వెయిట్ చేస్తున్న ఆర్వీని చూసి నవ్వుతూ సారీ అని అన్నాడు చెవి పట్టుకొని. చిన్నగా నవ్వి, అమ్మాయివా నువ్వు, ఎంతసేపేంటి అని అడిగింది వాచ్ చూపిస్తూ. సారీ చెప్పా కదా పొట్టి, ఎక్స్క్యూజ్ చేయి అని అంటూ బొగ్గ పట్టుకొని లాగాడు. ఆవ్ అని అంటూ బొగ్గ రఫ్ చేసుకొని పెద్ద కళ్ళతో అలిగినట్టు చూస్తున్న ఆర్వీని చూసి నవ్వేశాడు గట్టిగా. ఆర్వీ ఏదో మాట్లాడబోతే తన భుజం చుట్టూ చెయ్యవేసి ముందే రిజర్వ్ చేసుకున్న ఓపెన్ గ్రాస్ కాఫీ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆర్వీని ఒక చైర్లో కూర్చోబెట్టి తన పక్కనే ఉన్న మరొక చైర్లో కూర్చున్నాడు అతను. ఆర్వీ ముందు ఉన్న చైర్ చూపించి, అక్కడ కూర్చోవచ్చు కదా రావణ్, నువ్వు పక్కనే ఉంటే నాకు అని అంటుండగా, హామ్ పక్కనే ఉంటే వాట్ నెక్స్ట్ అని టీజింగ్గా చూశాడు అతను. అతడి చూపులకి తాళలేక చేతులు అడ్డం పెట్టి, మనమే ఉన్నామా, ఎందుకు ఇక్కడంత ఖాళీగా ఉంది అని అడిగింది. చుట్టూ ఉన్న టేబుల్స్ ఖాళీగా ఉండటం చూసి అతను ఆర్వీ చేతిని అడ్డు తప్పిస్తూ, నా పొట్టి నా ముందు మాట్లాడటానికి మొహమాట పడుతుంది, ఇంతమందిలో నోరు ఎత్తగలదా, అందుకే అన్ని టేబుల్స్ ముందే రిజర్వ్ చేసేశాను అని అంటాడు. ఆమె చేతి మునివేళ్ళు ఒక్కొక్కటి లాగుతూ. ఆర్వీ తన చేతిని వెనక్కి తీసుకుంటూ, మాట్లాడాలి అని అంది. అందుకేగా వచ్చా, ముందు కాఫీ ఆర్డర్ ఇద్దాం అని చెప్పి ట్యాబ్లో మెనూ చూస్తున్నాడు. ట్యాబ్ పట్టుకున్న అతని చేతిపై చెయ్యి వేసింది ఆర్వీ. చూశాడు తన వైపుకి. వినవా ప్లీజ్, లేట్ అయితే చెప్పలేను అని అంది భయంగా చూస్తూ. ఆమె కళ్ళల్లో ఆందోళన తెలిస్తే ట్యాబ్ పక్కన పెట్టేసి పూర్తిగా తన వైపు తిరిగి కూర్చొని ఆమె చెక్కెలను దోసెల్లోకి తీసుకొని కళ్ళల్లోకి చూస్తూ,
నిజానికి నీకంటే నాకు ఎక్కువగా టెన్షన్ ఉండుంది ఆర్వి. కానీ ఆ టెన్షన్ బయటపట్టలేక ఇలా కవర్ చేసుకుంటున్నా. ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నాను ఆర్వి. చెప్పు, వింటాను అని అన్నాడు సౌమ్యంగా. అతడి మాటలు విన్న తరువాత ఆర్వీలో కలవరం మొదలయ్యింది. ఒకప్పుడు మండే లావాలాగా ఎగసిపడేవాడు. ఈ మధ్య అతనిలో పూర్తి మార్పును చూసింది ఆర్వి. కానీ ఇప్పుడు తన గతం చెప్తే మళ్ళీ ఒకప్పటి తనని చూడాల్సి వస్తుంది అని ఆమెలో భయం పట్టుకుంది. తనని పట్టుకున్న అతడి చేతులపై చెయ్యి వేసి, నేను చెప్పింది విన్న తర్వాత కూడా ఇలానే ఉంటావు కదా ప్రశాంతంగా అని అడిగింది. ఆర్వి ప్రపోజ్ చేస్తుంది అని అనుకుంటే ఏదేదో మాట్లాడుతుంది. అతనిలో ఏదో అనుమానం. కానీ ఆమె పెదవుల పలికే ప్రతి పలుకు అతనికి ప్రీతి. అందుకే నిర్మలమైన ముఖంతో చూస్తూ కళ్ళార్పకుండా ఉంటాడు. అతని చేతిని గట్టిగా పట్టుకొని నాకు పాప అని ఇంకా మాట్లాడుతుంటే అతడి చూపు తన చూపులో కలుసుకోవటం చూసి అతను చూస్తున్న వైపు చూసింది. హలో మేడం, వెయిట్, డోంట్ గో దట్ సైడ్ అని అంటూ వస్తున్నాడు. సెక్యూరిటీ ఒక అమ్మాయిని అనుసరించుకుంటూ దౌర్జన్యంగా వస్తున్న ఆమెను చూసి అతనిలో విసుగు చేరిపోయింది. ఆర్వి చేతిలో ఉన్న అతని పట్టు బిగుసుకుంది. ఉబ్బిన అతని చేతి నరాలను చూసి భయంతో అతని చేతిని వదిలేసింది ఆర్వి. ఆర్వి భయపడుతుంది అని అర్థమై ఆమె చేతిపై చెయ్యి వేసి చిన్నగా నిమరాడు. తన కోపం ఆమెకు చూపించకూడదు అని అనుకున్నాడు ముందే. వచ్చి ముందు కూర్చున్న ఆమెను కనీసం చూడకుండా సెక్యూరిటీ వైపు చూశాడు. అతను సెక్యూరిటీకి అతని మాట అర్థమైనట్లు, సారీ సార్, మేమెంత ఆపడానికి ట్రై చేసినా ఆమె వినలేదు. ఈ ప్లేస్ రిజర్వ్డ్ అని చెప్పినా వినకుండా వచ్చారు అని చెప్పాడు ఫిర్యాదు ఇస్తున్న రీతిలో. సెక్యూరిటీ నుండి కళ్ళు తిప్పి వెళ్ళిపోమన్నట్టు సైగ చేశాడు చేతివేళ్లతో. ఎప్పటి వరకు ఆర్వి ముందు డీసెంట్గా కూర్చున్నాడు. ఎప్పుడైతే వచ్చిన ఆమెను చూశాడో చైర్ వెనక్కి వాలి కాలిపై కాలు వేసుకుని యాటిట్యూడ్గా కూర్చున్నాడు. వాళ్ళు వెళ్ళగానే అక్కడికి వచ్చిన రజనీని ఆర్వి వైపు చూసి, వచ్చిన పని బాగానే అయినట్టుంది. మొత్తానికి నా కొడుకుని బాగానే వల్లే వేసుకున్నావు. నీకు ఆల్రెడీ తెలిసిన విషయమే అని అంటూ తన పక్కన ఉన్న మరొక అమ్మాయిని చూపిస్తూ, సాండి నాకు కాబోయే కోడలు, వీడి భార్య అని చెప్తుండగా అప్పటి వరకు ఓపిక పట్టిన అతను ఇంకా ఆమె మాటలు వినలేక స్ట్రైట్గా కూర్చొని టేబుల్పై గట్టిగా కొట్టాడు. ఎంతలా అంటే అతని కొట్టిన వైపు టేబుల్ మట్టిలోకి దిగిపోయే అంతలా ఉలిక్కిపడింది ఆర్వి. తనని చూసి తలపై చెయ్యి వేసి, సారీ ఆర్వి, ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్, ప్లీజ్ డోంట్ మ్యాడ్ ఎట్ మీ అని అంటూ శాండీ వైపు చూసి, ఏయ్ పైకిలే అని అనగానే టక్కున లేచి నుంచుంది శాండీ. నేను చెప్పానా నువ్వు నాకు కాబోయే పెళ్ళాం అని? చెప్పాను కదా, ఇంకొకసారి నా కళ్ళకి కనిపిస్తే పాతేస్తా అని. పోవే ఎక్కడి నుంచి అని కసరగానే వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది శాండీ. అతను ఆమె వైపు కూడా చూసి, నీకు బొట్టు పెట్టి చెప్పాలా దొబ్బ ఎక్కడి నుండి, లేదంటే నాలో బీస్ని చూస్తావు అని వార్నింగ్ ఇస్తుంటే రజని 2 క్షణాల పాటు భయపడినా ఆ విషయం తన కొడుకు ముందు బయట పెట్టడం ఇష్టం లేక ధైర్యంగా కూర్చొని, నీకు నాతో ఇలా మాట్లాడటానికి నోరెలా వస్తుందిరా? నేను నీ తల్లిని, ఆ విషయం మర్చిపోయి మాట్లాడకు అని అంటూ ఉండగా ఆమె గొంతు పట్టుకోబోతూ ఆగి తమాయించుకొని, రా అంటే నరికేస్తా, ఇంకొకసారి తల్లి అని గుర్తు చేసుకోకు, మర్యాదగా ఉండదు అని చెప్పాడు అరిచి. అప్పటికే ఆర్వి చేతులు వణకడం స్టార్ట్ అయ్యాయి. అమ్మో, వాట్ ద హెల్ ఈస్ దిస్? ఒకటి మర్చిపోకు, నీలో ప్రవహించేది నా రక్తం, నువ్వు నా వారసుడివి, ఆ విషయం గుర్తించుకో అని అంది. తను ఉంది టెక్నాస్లో అని మర్చిపోయి గుండెలో బాదుకుంటూ ఆమె ప్రవర్తనకు అతనిలో చిరాకు వచ్చేస్తుంది. టేబుల్పై చెయ్యి వేసి పిడికిలి బిగిస్తూ ముందుకు ఒరిగి ఆమె కళ్ళల్లోకి కోపంగా సూటిగా చూస్తూ, రక్తం ఒక్కటైతే సరిపోతుందా? 9 నెలలు మోసావా? నువ్వు కన్నావా? ఏ రోజైనా అక్కున చేర్చుకున్నావా? తల్లిలా ప్రేమించావా అని అడిగాడు. లోపలున్న లోవాలాగా కన్నుల్లోకి చేరిపోయింది. అవేం చేసి ఉండకపోవచ్చు,
కానీ నాకు మీ నాన్నకి మిగిలి ఉన్న ఏకైక గుర్తు నువ్వు. ఇలా మాట్లాడి మీ నాన్నకి నాకు సంబంధం లేకుండా చెయ్యకు అని అంది పగులుగా. వాట్? నేను సంబంధం లేకుండా చేస్తున్నానా? ఆర్ యు మ్యాడ్? నువ్వు ఆయనతో సంబంధం తెచ్చుకొని వెళ్ళిపోయావు అని గతాన్ని గుర్తు చేస్తుంటే, ఓకే ఓకే, ఇదంతా సెకండరీ. నేను మాట్లాడడానికి వచ్చిన విషయం వేరు. అదేంటంటే అని రజని మాట్లాడుతుంటే ఆర్వి హ్యాండ్ పట్టుకొని పైకి లేపి, కమ్ ఆర్వి, ఎవరి సోది వినాలని నాకు లేదు, అంత అవసరం కూడా లేదు అని తీసుకు వెళ్ళబోతే, కానీ తల్లిగా నీ మంచి కోరి నీ జీవితం బాగు చేసే బాధ్యత నాపై ఉంది అని చెప్పగానే ఓ యాటిట్యూడ్ లొక్కేర్చాడు. దేనికి పడి ఓ తెగ చచ్చిపోతున్నావు కదా, ఇది నేను మోసం చేసిందన్న విషయం నీకు తెలుసా అని అడిగింది. స్ట్రేంజ్గా చూశాడు అతను. ఆమె ఏం చెప్తుందో ముందే ఊహించిన ఆర్వి భయంగా అతని చేతిని గట్టిగా పట్టుకుంది. అతను ఆమె చేతిపై చెయ్యవేసి చిన్నగా తట్టి, స్టాప్ స్పీకింగ్ నాన్ సెన్స్. నీకు తెలుసా నా యాంగర్ లెవెల్స్ తగ్గితే ఏమవుతుందో? ఆపడానికి నాన్న కూడా లేరు అని చెప్పాడు ఇండెక్స్ ఫింగర్ చూపిస్తూ. అచ్చా, ఇవి చూశాక కూడా ఆ మాట అనను అయితే అని తన హ్యాండ్ బ్యాగ్లో నుండి కొన్ని ఫొటోస్ తీసి టేబుల్ పైకి విసిరేసింది. ఇవి చూశాక కూడా ఆ మాట అను అయితే అని తన హ్యాండ్ బ్యాగ్లో నుండి కొన్ని ఫొటోస్ తీసి టేబుల్ పైకి విసిరింది. చూడకూడదు అని అనుకుంటూనే అప్రయత్నంగా వాటి వైపు చూశాడు అతను. అంతే, కళ్ళల్లో నీటి పొర చేరింది. చూడు, పెద్ద పతివ్రతలా కనిపించే ఈమె అసలు రూపం. ముందే ఒకడితో పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లి అయ్యింది. తర్వాత వాడిని వదిలేసి ఇక్కడికి వచ్చి నిన్ను బొట్టలో వేసుకుంది. ఇవేం నీకు తెలియవు. గుడ్డిగా ఈ చొప్పనాతి మాయలో పడిపోయి బంగారం లాంటి శాండీ ప్రేమను ఉఫ్ అని ఊదిపడేశావు అని అతనికి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటే అతను ఆమె వైపు చూడకుండా చేతితో ఆపమన్నట్టు చూపించి టేబుల్పై ఉన్న ఒక్కో ఫోటో మార్చి మార్చి చూశాడు. అవి బ్లర్గా కనిపిస్తుంటే కళ్ళు గట్టిగా మూసి తెరిచాడు. నిండిన సంద్రం వాగై పారింది అతని బొగ్గల మీద కన్నీరు. ఆర్వి వైపు తిరిగి వాటిని చూపిస్తూ, ఇవి నిజమా అని అడిగాడు. నూతిలో నుండి మాట్లాడుతున్నట్టుగా ఉంది అతని గొంతు నెమ్మదిగా. అప్పటికే ఆర్వి ఏడుస్తుంది. తన చేతిని పట్టుకుని ముందుకు లాక్కొని సూటిగా చూస్తూ, ఆమె చెప్పేది అబద్ధం అని చెప్పు ఆర్వి. ఇప్పుడే దాన్ని చంపి నిన్ను నాతో తీసుకు వెళ్ళిపోతాను అని అన్నాడు వాయిస్ రైజ్ చేస్తూ. అయినప్పటికీ ఆర్వి సైలెంట్గా ఉండేసరికి, ఆర్వి నీకు తెలుసు నాకు పేషెన్సీ చాలా తక్కువ అని అనగానే గట్టిగా కళ్ళు మూసుకొని ట్యాప్ని 2 చేతులతో టైట్గా పట్టుకుని తను నా పాపే అని అంది. నెక్స్ట్ 2 సెకండ్స్ తర్వాత కళ్ళు తెరిచిన ఆర్వికి అతని మెడ మీదుగా నరాలు ఉబ్బినట్టుగా కనిపించాయి. భయంతో వెనకడుగు వేద్దాం అని అనుకుంది. కానీ అతనికి దూరంగా వెళ్ళలేక హ్యాండ్ పట్టుకోబోతే అతను తన చేతిని వెనక్కి తీసుకుని, నన్ను మోసం చేశావు కదా, నమ్మానే నిన్ను, ఫస్ట్ టైం రిగ్రెట్ ఫీల్ అవుతున్నా, ఐ హేట్ యు అని చెప్పి కోపం ఎవరిపై చూపించాలో తెలియక చైర్ని పైకి ఎత్తి బలంగా నేలకేసి కొట్టాడు. ఉలిక్కిపడ్డాడు ఆర్వి అండ్ రజని. లైఫ్లో ఇంకొకసారి నీ ఫేస్ నాకు చూపించకు అని సీరియస్గా ఆర్వికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్తుంటే ఆర్వి వెనకే వెళ్తూ, ఆదిత్య ప్లీజ్ డోంట్ లీవ్ మీ అలాన్ అని ఇంకా గట్టిగా ఏడుస్తుంది ఆర్వి. రెప్పపాటు కాలంలో ఆదిత్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తను వచ్చిన పని పూర్తి అయినందుకు చేతులు దులుపుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది రజని. అక్కడే మోకరిల్లి ఏడుస్తున్న ఆర్వీని వాదార్చడానికి చుట్టూ ఎవ్వరూ లేకపోవడం వల్ల ఏడ్చి ఆమె అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. ఇక్కడ కోపంతో కార్ స్టార్ట్ చేసిన ఆదిత్య ఆర్వీపై కోపంతో ఫాస్ట్ డ్రైవ్ చేస్తూ వెళ్ళి ఆగి ఉన్న వెహికల్ని కొట్టేశాడు. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.